మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలండి. ఇవాళ మనం ఇక్కడ ఈ కూడలి సంగమేశ్వరుడి దగ్గర ఈ క్షేత్రంలో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉన్నాము. అయితే ముందుగా మనము ఈ క్షేత్రం యొక్క గొప్పదనం తెలుసుకోవాలి అంటే ముందుగా ఈ కూడలి అన్న పదం గురించి తెలుసుకోవాలండి. కూడలి అంటే ఒక 2-3 దారుల సమూహం అని అర్థం వస్తుంది. ఇక్కడ మనకి పూర్వపు వరంగల్ జిల్లా, ఇటువైపు సూర్యాపేట అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, అటువైపు ఖమ్మం జిల్లా కలిసి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఈ కూడలి అన్నారండి. ఎక్కడైనా క్షేత్రము పారే జలపాతం దగ్గర ఉంటే ఆ క్షేత్రం యొక్క విశిష్టత మరింత ఉత్కృష్టమై ఉంటుంది. అలాంటి ఈ క్షేత్రంలో వెలిసినటువంటి కూడలి సంగమేశ్వరుడు భక్త జనాలకి ఆపన్న అస్తమై కొంగు బంగారమై వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చే భగవంతుడై నెలకొని ఉన్నాడు. ఇక్కడ ప్రశస్తి ఏంటంటే ఎవరికైతే సంతానం కలగదో వాళ్ళు ఇక్కడ అభిషేకం చేయించుకుని ఇక్కడ హోమం జరుపుకుంటే సంతానం కలుగుతుంది అని చెప్పని ముందుగానే మనకి ఉదాహరణలు ఉన్నాయి, సాక్ష్యాలు తార్కాణాలు కూడా ఉన్నాయండి. అదే విధంగా ఈ పెళ్లి కానటువంటి వాళ్ళతో పాటుగా పిల్లలు కలగాలంటే వాళ్ళు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయించుకుని ఇక్కడ సంతానం కలిగించుకోవడం అనేది చూస్తూనే ఉన్నాము. ఇక్కడ కూడా మనం బలిహరణలో భాగంగా ఊరేగింపుగా వెళ్ళినప్పుడు సంతానం కావాలనుకునే ఆడపిల్లలందరూ కూడా ఆ బలిహరణ యొక్క ఈ బలిహరణని ప్రసాదంలాగా తీసుకుని వాళ్ళు కళ్ళకద్దుకుని తీసుకుని సంతానాన్ని కావాలన్న కోరిక నెరవేర్చుకున్నట్టుగా మనకి ఇది తెలుస్తుందండి. ఇక్కడ ఈ సంగమేశ్వరుడి యొక్క ఇంకొక గొప్పదనం ఏంటంటే ఇది శివ పంచాయతనం ఉందండి. అది ఈ శివుడు మామూలుగానే శివుడు పరమేశ్వరుడు మహా గొప్పవాడు అనంటే ఇక్కడ ఇంకా కరుణామయుడు కావడానికి పక్కన అమ్మ కూడా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అమ్మతోటి ఉన్నప్పుడు మన అందరికీ కూడా అమ్మతోటి చనువు ఎక్కువగా ఉంటుంది. ఏమైనా కావాలంటే నాన్న దగ్గర అడగము, ముందుగా అమ్మనే అడుగుతాము. అదే విధంగా ఇక్కడ కూడా ఆ కరుణామయుడు అయినటువంటి పరమేశ్వరుడితో పాటుగా అమ్మవారిని కూడా మనం ప్రసన్నం చేసుకోవడానికి అవకాశం ఉందండి. మరి ఒకసారి మీ అందరికీ ఈ పర్వదిన శుభాకాంక్షలు చెప్తున్నామండి. అయితే ఈ సంగమేశ్వరుడి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇవాళ రాత్రి కళ్యాణ మహోత్సవం ఉందండి. ఆ కళ్యాణం వీక్షించిన తర్వాత అందరూ భక్తులు యథావిధిగా తీర్థప్రసాదాలు తీసుకోవచ్చండి. అయిన తర్వాత ఈ 11:30 తర్వాత మనకి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక్కడ కళ్యాణం అయిపోగానే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనకి తెల్లవారుజామున అయ్యేదాకా ఉండి స్వామివారికి అన్నాభిషేకం చేసి ఇవాళ కార్యక్రమాలు ముగిస్తామండి. శివరాత్రి మహోత్సవంలో మరుసటి రోజు అంటే 27వ తారీఖు నాడు మనం పెట్టుకున్నది ఇక్కడే అండి. ఇది మన హోమశాల. ఒక్క నిమిషం అయినా ఇది జరగండి. ఇది మన యాగశాల అండి. ఇది ఈ యాగశాలలో మహారుద్రాభిషేకం జరుగుతుంది. అఘోర పాశుపతం కూడా ఇవాళ అర్ధరాత్రి పూట జరుగుతూ ఉంటుందండి. మళ్ళీ ఈ నిత్య హోమాలతో పాటుగా నవగ్రహాలు విశేషంగా ఇక్కడ జరిపించబడుతుంది. ఈ కార్యక్రమాలు అయ్యేదాకా అండి. మళ్ళీ రేపు వసంతోత్సవం అంటే కొత్త పెళ్లి కొడుకు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కదండి, శివుడు పార్వతి, వాళ్ళ ఇద్దరికి వసంతోత్సవం జరుగుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఊరేగింపు, మిగిలిన కార్యక్రమాలు జరిగిన తర్వాత స్వామివారిని ఈ ఉత్సవ విగ్రహాల్ని అక్కడ ప్రతిష్ఠించడంతో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాలు ముగిస్తాయండి. భక్తులందరికీ మరొకసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. నమః శివాయ. కూడలిలో సంగమేశ్వర స్వామి యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రికి ఉదయం పూట రుద్రాభిషేకాలు. మరి ఆ విధంగానే భక్తులు అనేక విధములుగా వచ్చి ఇక్కడ దేవుణ్ణి వేడుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని బాగా ఆచారం. ప్రతి ఒక్కరు ఎంత దూరం నుంచి అయినా వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కుబడి చెల్లించుకొని వెళ్తారు. రాత్రికి కళ్యాణం దాకా ఉండి నైట్ జాగారణ చేసి రేపు వెళ్తారు. ఆ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే జనం వస్తారు. ఇంకా రాను రాను భక్తులు పెరిగి గుడి కూడా డెవలప్ కావాలి. ప్రభుత్వం కూడా ఈ గుడికి ఈ మన అన్నదాన సత్రం కానీ మామూలుగా ఈ స్వాములు వాళ్ళు ఉండటానికి రూమ్స్ కానీ అటువంటి ఏర్పాటు చేయాలని ఇందాక కోదాడి నుంచి మాజీ ఎమ్మెల్యే వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాగ్దానం చేశారు పెద్దది మన హాల్ ఇస్తామని, వంటశాల. ఆ విధంగానే భక్తులు కూడా వాళ్ళకు తోచిన విధంగా సహకారం చేసి గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం.
అట్లనే మీడియా వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి ముందరనే వాళ్ళ పేపర్లో రాసి గుడికి అనేక విధములుగా భక్తులు వచ్చేటట్టు సహకరించాలి. ఇది మారుమూల గ్రామం, ఇక్కడంతా భక్తుల సహకారంతోనే ఇక్కడ ఇటు కార్యక్రమం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. ముందు రోజుల్లో కూడా ఈ విధంగానే అన్నదాన కార్యక్రమానికి ప్రతి భక్తులు వాళ్ళకు తోచిన సహాయం చేసి అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి ఆ విధంగానే ఎవరికి తోచిన వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఏ రూపేణా గుడికి డెవలప్కు అందియాలని కోరుతున్నాము. ఓకే.